రాజుపాలెం రామవరం రోడ్డు వేయించాలని బుధవారం మాజీ ఎంపీ తోట నరసింహం నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుగా ఆయన స్వాగతిస్తున్నారని అన్నారు. గత టీడీపీ పాలనలో రింగ్ రోడ్డు, సామర్లకోట, గోకవరం రోడ్డు నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్డు 29 కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని, ఈ 2 రోడ్లు నేను పూర్తి చేయించుకున్నానని, ఆ రోడ్లకు టెండర్లు పిలవకపోవడం తర్వాతే ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వైసీపీ గెలుపొందించడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోడ్డుతో పాటు 14 వర్కులు కలిపి కాసులకు కకృతిపడి గత వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంతో ఆ పనులు సబ్ కాంట్రాక్ట్ ద్వారా డ్రైనేజీలు కొద్ది దూరం సిమెంట్ రోడ్లు వేసి కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగిపోయినని అన్నారు. అప్పుడు ఆ రోజు ప్రభుత్వంతో చెప్పి పూర్తి చేయాలని గుర్తు రాలేదా నరసింహ అని నెహ్రూ అన్నారు. రాజుపాలెం రామవరం రోడ్డుకి తాత్కాలిక మరమ్మతుల కోసం 28 లక్షలు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారుశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వాసిరెడ్డి యేసుదాసు, సత్తి సదాశివరెడ్డి, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీ రాజుపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను, మీడియాలో చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు. 2019లో ఈ రోడ్డుకి 29 లక్షల రూపాయలు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా రాజుపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది. కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా, క్లియర్గా, క్లారిటికల్గా చెప్పడం జరిగింది. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. దీనికి ఒక 2 మాసాలు ముందుకెళ్తే 2018-19లో ఈ 29 కోట్ల రూపాయలు కూడా తోట నరసింహం గారే శాంక్షన్ చేయించాడు. శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఈయన తెలుగుదేశం ఎంపీ. తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం, ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో తారుమారవడం, ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు, ఆగిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు వైసీపీలోనే ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా టెండర్లు అయినాయి కానీ పని మొదలెట్టలేదు, పని చేయలేదు, చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు. దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీలకు కక్కుతుబడి, అండర్లైన్ చేసుకోండి క్లియర్గా, పర్సంటేజీలకు కక్కుతుబడి 14 వర్కులను కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కారణంగా
14 వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్. వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని పని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు ఈ పని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారండి. ఆనాడు శాసనసభ్యుడు ఎవరో హోమ్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో. పాపం అప్పుడు ఈ వైసీపీలోనే ఉన్నారు నరసింహ గారు, ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు, ఎక్స్ మినిస్టర్ కూడా. కానీ ఈయన వెళ్ళలేదు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది ఇక్కడ ధర్మిల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాకి ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది. సుమారు రమారమి 14 కోట్లు ఎంతో. ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలుపెట్టాడు. ఆ పనులు చూస్తే రాజపాలెంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు, వీరవరం ఒక 300 మీటర్ల సిమెంట్ రోడ్డు, అలా చేసుకుంటూ వచ్చారు. గతంలో 14 కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారంటే అప్పుడు వైడెన్ చేసేటటువంటి కలవట్లన్నీ వైడెన్ చేయడం, గ్రామాల్లో డ్రైనేజెస్ చేయడం, ఇది చేశారు గతంలో. ఇదంతా చేసింది ఓ సబ్ కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అని చెప్పి సుధా ఇన్ఫ్రా వాళ్ళు ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ సబ్ కాంట్రాక్టర్ ఈ పనులు చేశారు. ఆ కాంట్రాక్టరు నేను ఈ పనులు చేయలేను, ఈ 14 పనులు కూడా మీరు క్యాన్సిల్ చేయండి, మాకు అవసరం లేదు, ఈ పనులు చేసే పరిస్థితుల్లో మేము లేవు అని చెప్పి ఈ సుధా ఇన్ఫ్రా వాళ్ళు డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టారు. డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే, ఎందుకంటే 14 పనులు నువ్వు తీసుకున్నావు, అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మేము లేవు, నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ లిటిగేషన్లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరంన్నర కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు ఈయన. గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహ గారు ఇన్ఛార్జిగా పనిచేశాడు. నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు. ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే చిత్తశుద్ధి ఉన్న ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆ వేళ కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి? గౌరవ మాజీ అమాత్యులు నేను అడుగుతున్నాను, దానికి ఆయన సమాధానం చెప్పలే. ఇక్కడ ఆయన అడగొచ్చు, నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా, నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేసాను. ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 3 వర్కులు, 3 వర్కుల్లోనే 2 వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను. 1 రింగ్ రోడ్డు, 2 సామర్లకోట గోకవరం రోడ్డు. ఈ 2 వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం, వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను. 3వ వర్క్ ఆయన పెట్టాడు, ఆయన శాంక్షన్ తెచ్చాడు, దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం. సరే, అవన్నీ గతించిపోయాయి.
వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అంటే సారీ వైసీపీ పార్టీలో ఉన్నారు, ఒక మాజీ ఎంపీగా, ఓ మాజీ మంత్రిగా, ఒక పెద్ద స్థాయిలోనే మీరున్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడిని కూడా పక్కగా పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మీరు ప్రకటించుకుని వచ్చారు. శాసనసభ్యుడిని పక్కకు పెట్టేశారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా పార్టీలోనే, ఆ ప్రభుత్వంలోనే మీకు ఉన్నప్పుడు ఇవాళ ధర్నా చేసినటువంటి చిత్తశుద్ధి ఆవేళ మీకుంటే ఈ పని ఎందుకు అవ్వదు? ఇమీడియట్గా దాని మీద వచ్చినటువంటి బిల్లు ఇప్పించవచ్చు, పని చేయించవచ్చు. ఎందుకు చేయించలేక? మీరు ఎంత చిత్తశుద్ధిగా అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ పని చేయలేకపోయిందని చెప్పారో అందులో మీరు కూడా బాధ్యులే, అది మాత్రం మర్చిపోవద్దు. అంటే నేను మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, వాస్తవాన్ని ఒప్పుకున్నాను. కానీ ఇవాళ ఈ ధర్నా చేస్తారు, చెయ్యడం అన్నది తప్పులేదు, చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చేయలేకపోయినా మమ్మల్ని చేయమని చెప్పేసి జ్ఞాపకం చేయడం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము 28 లక్షల రూపాయలతో స్పెషల్ రిపేర్స్ అని చెప్పి స్పెషల్ గ్రాంట్ తెచ్చి ఆ కాంట్రాక్టర్ను పక్కకు పెట్టి ముందు ఇమీడియట్గా స్పెషల్ రిపేర్ చేస్తాం. మీరు అనొచ్చు నేను చేశాను కాబట్టి ధర్నా మీరు తెచ్చారు అని చెప్పేసాను. మీరు చేసినా తెస్తాను, చేయకపోయినది తెస్తాను. అది నా బాధ్యత. దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. 3 సార్లు అప్పుడే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పనులు కూడా గెలికించాం. కానీ ఆడ ఎంత తోసినా సరే ముందుకెళ్ళే పరిస్థితుల్లో లేడు. 14 కోట్లు బిల్లు ఇప్పిస్తే పూర్తిగా పనిచేసేయచ్చు ఇంకో కాంట్రాక్టర్ రావడని. అయితే వాడు చేయకుండా అలాగ ఆడుకుంటా పోయాడు. ఇవాళ నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఇదే రోడ్డు మీద 3 సార్లు, ఈ రోడ్డుని నేను 3 సార్లు వేయించాను అని చెప్పారు. నేను నిజం అనుకున్నాను, ఏమో వేయించారేమో. మరి ఆయనకి తెలిసి మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు నాకు అర్థం కాదు. ఒక్కసారి 1 కోటి రూపాయలు పెట్టి రాజపాలెం నుంచి రామవరం వరకు ఆ రోడ్డు ఉన్నదాని మీద తారు రోడ్డుగా వేసినటువంటి పరిస్థితి ఉంది. 2010లో శాంక్షన్ అయింది ఆ వర్క్, ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే. 1 కోటి రూపాయలు. 2011, 12లో పని పూర్తి చేశారు. ఒకసారి చేశారు దాని మీద పని. ఈయన 3 సార్లు చేశారంటున్నాడు. నాకు అనుమానం అవుతుంది ఇప్పుడు. ఈ 3 సార్లు అంటే ఉన్న 2 సార్లు చేసినటువంటి డబ్బులు ఏమైపోయినాయి? ఎవరు భోంచేసారు? అనుమానించాలి కదా. ఎక్కడ ఎదిగినా లేదు అది.